ప్రణామాలు. బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ముందుగా మనందరి గురువైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ చక్కగా ఈ రోజు సెషన్ ని ప్రారంభించుకుందాం మాస్టర్స్. ఎంతో చక్కగా పత్రి సార్ స్వర్ణమాల పత్రి అమ్మ ఆధ్వర్యంలో చక్కగా ధ్యాన సజ్జన సాంగత్య కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాము. ఈ రోజు చక్కటి అద్భుతమైన టాపిక్ తో మనతో పాటు జ్ఞానాన్ని అందించడానికి హరికృష్ణ సార్ గారు నెల్లూరు నుంచి మన జూమ్ సెషన్ కి విచ్చేస్తున్నారు మాస్టర్స్. సార్ గారు తీసుకున్న ఒక టాపిక్ మనోశక్తి అంటే ఏంటి, అంటే మైండ్ పవర్ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, అసలు థాట్ అదంతా దాని గురించి చక్కటి జ్ఞానాన్ని మనకి అందిస్తారు ఈ రోజు. సార్ ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం సార్. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ. ఈ జూమ్ లో ఉన్న మాస్టర్స్ అందరికి హృదయపూర్వ నమస్కారాలు. ఈ ధ్యాన జగత్కే జగద్గురువైన బ్రహ్మర్షి పత్రి సార్ ఈ ధ్యానాన్ని మనం అందించిన దానికి హృదయపూర్వ కృతజ్ఞతలు సార్కి. అంటే మనోశక్తి అని చెప్పాను. అంటే భూమి మీద మానవుడికి అత్యుత్తమైన ఔషధము జ్ఞానం. అత్యుత్తమైన ఔషధం జ్ఞానం. జ్ఞానం తర్వాత రెండో ఔషధం ఏదన్నా ఉందంటే అది మనస్సే. మనస్సు అన్నా మనోశక్తి అన్నా ఒకటే. అంటే ఈ జ్ఞానం అత్యుత్తమైన ఔషధము జ్ఞానము. జ్ఞానం తర్వాత మనస్సు. అంటే ఎంత ధ్యానం చేసినా ఏ ప్రాణాయామం చేసినా జ్ఞానం అనేది ఉంటే ఆ వ్యక్తి అద్భుతంగా ఉంటాడు భూమి మీద ఎప్పుడు కూడా. జ్ఞానం తర్వాత అత్యుత్తమైనది మనస్సే. మనస్సే ఔషధం అవుతుంది, మనస్సే అమృతం అవుతుంది. మనసు గురించి స్వామి రామయ్య ఏం చెప్పాడంటే, స్వర్గమైన నరకమైన రూపకల్పన చేసేది ఈ మనసే అని చెప్పాడు. స్వర్గమైన నరకమైన రూపకల్పన చేసేది మనస్సే. డాక్టర్ న్యూటన్ సార్ ఏం చెప్పాడంటే, ఒక కోతి కళ్ళు తాగితే ఆ కోతికి తేలుగుడితే ఎలా ఉంటుందో అలాంటిది మనసు అని చెప్పి డాక్టర్ న్యూటన్ సార్ చెప్పాడు. అంటే మనసు అనేక విధాలుగా మనల్ని కంట్రోల్లోకి వస్తే అద్భుతంగా ఉంటుంది ఏ వ్యక్తి జీవితం అయినా కానీ. అంటే మనస్సుని కంట్రోల్లో తీసు కూడా భౌతికంగా బయటవన్నీ కోరుకుంటూ ఉంటుంది, భౌతికంగా అన్నిటినీ కోరుకుంటూ ఉంటుంది. అంటే ఈ మనసు ఎలాంటిదంటే అంటే మనసు అనేది ఎలాంటిదంటే, ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకి ఏర్లు కొమ్మలు భూమికి వెలుపలు ఉంటాయి. భూమికి వెలుపలు ఉంటాయి. అంటే ఇక్కడ మనసు కనబడదు, శరీరం కనిపిస్తుంది, కానీ ప్రభావం శరీరం మీద కనిపిస్తుంటది. అంటే ప్రభావం శరీరం మీద కనిపిస్తుంటది. అంటే అన్ని కారణాలకి మనసే కారణం. అంటే మనసు కనబడదు, కానీ శరీరం మీద ప్రభావం చూపిస్తుంది. ఆ ప్రభావమే రుగ్మతలుగా మనిషికి వస్తుంటాయి. ఈ శరీరం ఆటోమేటిక్ గా శుద్ధి అయిపోద్ది. అంటే మనసుని ఎలా కంట్రోల్ చేయాలంటే, అది ఎప్పుడు బయట విషయాల మీద పరుగులు పెడుతూనే ఉంటుంది. ఈ లోపల ఉన్న మనసుని ఎప్పుడైతే మనం అద్భుతంగా కంట్రోల్ చేయగలుగుతామో, అది ఎలా అంటే, నేను కంట్రోల్ చేసింది ఏంటంటే మానసిక భయాలు. చిన్న చిన్న పాయింట్స్ నా అనుభవపరంగా చెప్తాను నేను. మానసిక స్థితి ఇంతకుముందు సరిగా ఉండేది కాదు. మనసు పరంగా నాకు భయాలు విపరీతంగా ఉండేటివి. భయాల్ని ఆలోచనల్ని వీటన్నిటిని చేసుకున్నాను. ఎలా అంటే ప్రతిదానికి ఇంతకు ముందు భయపడేవాడిని. ఏదైతే మనం భయపడుతున్నామో అది ఆటోమేటిక్ గా వెళ్ళిపోయేవాడిని. అలా వెళ్ళిపోవడం ఏమైందంటే ఆ భయాలు ఆటోమేటిక్ గా తగ్గాయి. మానసికంగా అంటే విపరీతమైన కోరికలు కూడా ఉండేటివి. ఆ కోరికలు ఏంటంటే అజ్ఞానం వల్లే నాకు విపరీతమైన, అంటే అజ్ఞానం వల్లే
అజ్ఞానం వల్లే దుఃఖం ఉంటుంది మనిషికి. మితిమీరిన కోరికలు ఉన్న వ్యక్తికి దుఃఖం విపరీతంగా ఉంటుంది. ఎప్పుడైతే ఆ కోరికలు తగ్గించుకున్నానో ఆటోమేటిక్ గా అది తగ్గింది. తర్వాత ఆలోచనల పరంగా, ఆలోచనలు ఎప్పుడైతే మనసు బాగా బలపడిందో ఆ లోపల ఉన్న మనసు బయట ఉన్నది మారిపోయింది. ఎలా అంటే మనసు అనేది ఎప్పుడు కూడా మన మీద అద్భుతంగా పనిచేస్తుంటుంది. దీనికి ఒక యోగి ఏం చెప్పాడంటే, మనసు అనేది లోపల ఉంటుంది, విషయాలు అనేటివి ఎప్పుడు కూడా భౌతికంగా బయట ఉంటాయి. ఎలా అంటే ఒక యోగి ఏం చెప్పాడంటే, ఒక హిమాలయాల్లో వరదలు కొట్టుకొని వస్తూ ఉంటాయి. వరదలు కొట్టుకొని వస్తూ ఉంటే అక్కడ కొన్ని కొన్ని ఇళ్ళు కానీ అవి కూలిపోవడం వల్ల ఆ వరదలు కొట్టుకొని వస్తూ ఉంటే ఒక పని లేని వ్యక్తి, ఒక నిరుద్యోగి కూర్చో ఉంటాడు. అక్కడ కూర్చొని ఉండడం వల్ల అతను ఆ ఈ వరదలు కొట్టుకొచ్చేటన్నిటి గోల్డ్ గిల్డ్ కొట్టుకొస్తే బాగుండేది ఒక మూట అని చెప్పి అనుకుంటా ఉంటాడు. అలా ఆ వరదలు కొట్టుకొని వస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా అంటే అప్పుడు వెళ్ళి అతను ఆ వస్తువుని పట్టుకుంటాడు. పట్టుకోగానే ఆ వస్తువులు పట్టుకోగానే నన్ను ఏదో ఆ నన్ను కాపాడండి కాపాడండి, ఆ నన్ను పట్టుకుంది దాని పాటుగా అది వరదల్లో కొట్టుకుంటా పోతుంది. నువ్వు వెళ్ళి దాన్ని పట్టుకున్నావు తప్ప అది నిన్ను పట్టుకోలేదు. అంటే భౌతికంగా విషయాలు బయట ఉంటాయి. మానసికంగా మనసు బలహీనంగా ఉన్న వ్యక్తులు ఆటోమేటిక్ గా బయట విషయాల్ని ఎక్కువగా పట్టేసుకుంటాము. ఎప్పుడైతే మన మనసు లోపల అంటే మానసికంగా ఏ వ్యక్తి అయితే, ఇంకో చిన్న స్టోరీ ఏంటంటే మనసు పరంగా ఒక గురువు దగ్గరికి వెళ్ళి ఒక శిష్యుడు, సార్ మీరేదో చెప్తున్నారు నాకు మనసు కంట్రోల్ కావట్లేదు అంటే, ఆయన వెళ్ళి నువ్వు రారా అని చెప్పి అట్లా నిలబెట్టి ఆయన వెళ్ళి ఆ ఎదురు ఒక చిన్న చెట్టు ఉంటే ఆ చెట్టుని వెళ్ళి పట్టేసుకుంటాడు. చెట్టుని వెళ్ళి పట్టేసుకోగానే ఆ వ్యక్తి ఆ గురువు గారు చెట్టుని వెళ్ళి పడుకుంటే అప్పుడు ఆ శిష్యుడు వచ్చి అతను లాగినా గాని రాడు. అప్పుడు గురువు గారు చెట్టుని మీరు పట్టుకో ఉన్నారు, చెట్టు మిమ్మల్ని పట్టుకోలేదు అంటాడు. ఇప్పుడు ఎప్పుడైతే కూడా ఆ అంటే అప్పుడు వెంటనే శిష్యుడికి అర్థం అవుతుంది, ఓహో బయట విషయాలు మనమే పట్టుకున్నట్ల అట్లా భౌతికంగా చాలా విషయాలు మనం మానసికంగా ఇలా పట్టుకుంటాం అని చెప్పి. మానసికంగా వెదిగిన వ్యక్తికి మాన ఉంటది. మానసికంగా వికసించాలి. మానసికంగా వికసించడం అంటే జ్ఞానపరంగా వికసించాలి. జ్ఞాన వికసించుడు. మానసికంగా వికసించిన వ్యక్తి ప్రపంచాన్ని నిండుకుండగా ఆకర్షిస్తుంటాడు. మానసికంగా ఎదగిన వ్యక్తి భౌతికంగా ఆహారం ఇస్తుంటాడు తప్ప మానసికంగా ఆ వ్యక్తి వికసించడు. మానసికంగా వికసించిన వ్యక్తి ఆ ధనకాంక్ష, కీర్తి, గుర్తింపు, అధికారం కోసం ఆరాటపడుతూ ఉంటాడు. అన్నీ కావాలని కావాలి కావాలని చెప్పి మనసులో ఏదో పెట్టుకొని ఇచ్చేస్తూ ఉంటాడు. చివరికి అతని మిగిలేది అసంతృప్తి. ఎందుకంటే భౌతికంగా చాలా మంది ఎంత ఉన్నా గానీ మానసికంగా పరుగులు తీస్తుంటారు మనసు పరంగా. కానీ చివరికి ఆ వ్యక్తే దెబ్బతింటాడు. మానసికంగా వికసించిన వ్యక్తి భూమి మీద కూడా ఎప్పుడు కూడా అద్భుతంగా ఉంటాడు. మనసు అంటే ఈ మనసులో ఏంటంటే ఏ వ్యక్తి అయితే దేశంతో, పగతో, ప్రతీకారాలతో రగిలిపోతుంటాడో అక్కడే రుగ్మతలన్నీ ఉంటాడు. ఏ వ్యక్తి అయితే దయ, ప్రేమ, కరుణ, ఆప్యాయత, అనురాగంతో ఉంటాడో ఆ వ్యక్తి నిండుకుండగా ఉంటాడు. అలాంటి వ్యక్తులు ఆ ఉండదు, ప్రతికూలత ఉండదు, వ్యతిరేకంగా ఉండదు, నిండుకుండలాగా ఈ వ్యక్తులు ఆరోగ్యంగా ఉంటారు. అంటే ఓషో కూడా ఏం చెప్తాడంటే ఈ మనసుని, ఓషో చిన్న స్టోరీ ఒకటి ఉంది ఓషో గురించి, మనసు గురించి. ఓషో ఏం చెప్తాడంటే ఆ అంటే బాంబేలో ఓషో బతుకున్నప్పుడు ఒక వ్యక్తికి ఆటోమేటిక్ గా ఆ, 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 అంటే బాంబేలో ఉన్నప్పుడు గుడిసెలు తగలబడిపోతాయి. ఆ గుడిసెలు తగలబడిపోతున్నప్పుడు ఒక వ్యక్తి లోపల ఇరుక్కుపోయి ఉంటాడు. ఆ వ్యక్తికి పెరాలసిస్ వచ్చి ఉంటది. ఆ పెరాలసిస్ వచ్చిన వ్యక్తి మళ్ళీ ఆటోమేటిక్ గా
ఒక సూట్ కేసు అతన్ని ఎవరు తీసుకురాలేరు ఆ గుడిసెలు తగలబడిపోతున్నప్పుడు. ఆటోమేటిక్ గా అతను వచ్చేస్తాడు సూట్ కేసు తీసుకొని. సూట్ కేసు తీసుకో రాగానే అందరూ నీకు పెరాలసిస్ ఉంది కదా, నీకు పెరాలసిస్ ఉంది కదా అనగానే అన్ను టప్పని పడిపోతాడు. అంటే ఆ వ్యక్తి మనసు పరంగా జబ్బు తెచ్చేసుకున్నాడు, నాకు పెరాలసిస్ వస్తుంది అని చెప్పి. ఆ మనసు శరీరంగా థింకింగ్ చేసేసి వస్తుందని జబ్బు తెచ్చేసుకున్నాడు. తెచ్చేసుకోవడం వల్ల ఏమైందంటే మళ్ళీ ఆటోమేటిక్ గా అతను లేచాడు. వీళ్ళందరూ మళ్ళీ అది గుర్తు చేయంగా ఆటోమేటిక్ గా పడిపోయాడు. అంటే ఇక్కడ ఏంటంటే శరీరపరంగా వచ్చే జబ్బుకి ఏదన్నా మనసు బలంగా ఉంటే, మానసికంగా బలంగా ఉన్న వ్యక్తి ఎలాంటి జబ్బులు వచ్చినా ఎలాంటి రుగ్మతులు వచ్చినా ఎదుర్కోగలడు. మనసే అద్భుతంగా పనిచేస్తుంది. అంటే జీవితం మీద కానీ, శరీరం మీద కానీ, జీవితం మీద కానీ, జీవిత విధానం మీద కానీ 80% మనసే పనిచేస్తుంది. 20% 20% మందులు, ఆహారం పనిచేస్తాయి. అంటే ఫుడ్ కంటే హెడ్డే ముఖ్యము. అంటే మనసు బ్యాలెన్స్ కి సాధన అవసరము, శరీర బ్యాలెన్స్ కి ఆహార నియమాలు అవసరం. మనసు బ్యాలెన్స్ కి సాధన అవసరము, శరీర నియమాలకి ఆహారం అవసరం. ఎప్పుడైతే మనసు పరంగా మానసికంగా అద్భుతంగా ఎదుగుతాడో ఆ వ్యక్తి అద్భుతంగా ఉంటాడు. శరీర పరంగా ఆహారం ఇచ్చినా గానీ, అది ఎంత ఇచ్చినా గానీ అది ఆటోమేటిక్ గా శరీరంగా ఇచ్చిందే తప్ప మనసు పరంగా కాదు. అంటే ఈ బాడీ ఎఫెక్ట్ కంటే బాడీ పొరపాటును కూడా బాడీని చూడకూడదు, బాడీ లోపల ఉన్న మనస్సునే అద్భుతంగా మనం ఎప్పుడు కూడా తయారు చేసుకోవాలి. ఈ మనసు పరంగా ఉండి ఏంటంటే కనిపించేది ఈ సూక్ష్మ శరీరము, కనబడింది స్థూల ప్రపంచం ఉంటుంది. నీ లోపల రెండు ప్రపంచాలు ఉంటాయి. ఒక ప్రపంచం వచ్చి సూక్ష్మ ప్రపంచం అంటారు, మరో ప్రపంచాన్ని వచ్చి స్థూల ప్రపంచం అంటారు. నీ అంతరంగంలో ఉన్న సూక్ష్మ ప్రపంచమే బయట స్థూల ప్రపంచంగా ప్రతిబింబిస్తుంటుంది. నీ లోపల ఎలాంటి భావాలు ఎలాంటి అభిప్రాయాలు ఉంటే అవే నీ మొహంలో కనిపిస్తాయి. నీ లోపల దానికి ఎప్పుడు కూడా మొహం భిన్నంగా ఉండదు. నీ అంతరంగంలో ఉన్న సూక్ష్మ ప్రపంచంలోనే నీ అంతరంగంలో ఉన్న సూక్ష్మ ప్రపంచమే మార్పులు వస్తే స్థూల ప్రపంచంలో కూడా మార్పులు వస్తాయి. నీ అంతరంగంలో ఉన్న సూక్ష్మ ప్రపంచం బలహీనపడితే స్థూల ప్రపంచం కూడా బలహీనపడుతుంది. ఎప్పుడైతే నీ అంతరంగంలో ఉన్న సూక్ష్మ ప్రపంచంలో లోపం కానీ బలహీనతలను కానీ రూపుదిద్దుకుంటే ఆటోమేటిక్ గా స్థూల ప్రపంచం కాంతివంతంగా శక్తివంతంగా తయారవుతుంది. ఎప్పుడైతే లోపలిది మారాలి, రమణ మహర్షి గారు చెప్పినట్టు, రమణ మహర్షి గారి విషయాల్లో రెండు విషయాలంటే నాకు ఏదంటే ఇష్టం. ఒకటి, ఆయన లోపల మారందే బయట మారదు అంటాడు. మనసు మారాలి ఫస్ట్. మనసు మారందే బయట మారందే అని చెప్తాడు రమణ మహర్షి గారు. ఎప్పుడైతే అంతరంగంలో ఉన్న ఈ సూక్ష్మ ప్రపంచం మారిపోద్దో ఆటోమేటిక్ గా స్థూల ప్రపంచం మారిపోతుంది. 80% ఉన్న ఈ మనసులో ఎప్పుడైతే అంటే మనసులో ఉన్న ఇవన్నీ ఎప్పుడైతే ఈ దయ, ప్రేమ, కరుణ, ఆప్యాయత, అనురాగం ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తుంటామో నిండు జీవితంలో, భౌతిక జీవితంలో అన్ని ఆటోమేటిక్ గా లోపల మారుతూ ఉంటుంది. అలా ఎప్పుడైతే అన్నీ కూడా నాలో ఉన్నాయి, అవి ఆటోమేటిక్ గా తగ్గుతూ రావడం 90% అయితే జరిగింది. ఎప్పుడైతే లోపల మార్పు జరిగిందో బయట మార్పు కూడా జరిగింది. ఆటోమేటిక్ గా 8 సంవత్సరాలు అయింది టాబ్లెట్ వేసుకుని నేను. అంటే ఆటోమేటిక్ గా మనం నేనైతే కొద్దిగా ధ్యానం చేస్తున్నప్పుడు నా వాతావరణం అయితే కొద్దిగా తగ్గాననే గాని ఆరోగ్యంగా ఉన్నా. అంటే 8 సంవత్సరాల ముందు మానసికంగా ఎంతో ఇబ్బందులు పడ్డా, ఆలోచనలతో వాటితో అలాగా ఇబ్బంది పడ్డా. తర్వాత అది అద్భుతంగా మారింది. అంటే ఓషో ఇంకో మాట కూడా చెప్తాడు మనసు పరంగా. మనసు ఏంటంటే ఒక సైకిల్ ఉంది. ఆ సైకిల్ ఎప్పుడైతే 6 ఫుట్ రోడ్ ఉంటుంది, ఆ 6 ఫుట్ రోడ్ లో మనం సైకిల్ వేసుకుని వెళ్తా ఉంటే ఆటోమేటిక్ గా ఎక్కడో ఒక మూల రాయి ఉంటుంది. ఆటోమేటిక్ గా మనం ఎప్పుడైతే మనసులో ఏ గుద్దేస్తాను అనగానే ఈ లోపల ఇంకోటి ఏంటంటే టిబెట్ లో యోగులు ఏంటంటే హిమాలయాలు కూర్చొని వాళ్ళు ధ్యానం చేసేవాళ్ళు. హిమాలయాలు కూర్చొని ధ్యానం చేయడం వల్ల ఏమైందంటే వాళ్ళు ఆ హిమాలయాలు కూర్చొని ధ్యానం చేస్తున్నప్పుడు అక్కడంతా చలి వాతావరణం ఉంటుంది బాగా. ఆ చలి తన మీద పడుతున్నట్టు
వాళ్ళు ఫీల్ అవుతారు. ఎప్పుడైతే ఆ బగబగ మండే సూర్యుడు తన మీద పడుతున్నప్పుడు ఫీల్ అవ్వడం వల్ల ఆవిర్లు వస్తాయి. అంటే మనస్సు పరంగా ఎప్పుడైతే నువ్వు అద్భుతంగా నేను ఉన్నాను అనుకుంటే అవి అద్భుతాలే నువ్వు చూస్తావు. నాకు అద్భుతంగా నిద్ర వస్తుంది, నాకు అద్భుతంగా పనులు ఎప్పుడైతే ఆ మనస్సుని లోపల మార్చుకుంటూ పోతుంటే ఆటోమేటిక్ గా ఆ పాజిటివ్ థింకింగ్ కూడా వచ్చేస్తుంది. అలా మనసు ఇట్లా ఒక మేడం కూడా ఒక అంటే చిన్న చిన్న స్టోరీలు మనస్పరంగా అప్పుడు అలా ఓషో చెప్పాడు. తర్వాత మనస్పరంగా ఏంటంటే మనస్పరంగా అమెరికాలో ఉన్న ఒక వ్యక్తి ఆటోమేటిక్ గా ఆ వ్యక్తికి క్యాన్సర్ ఉంటుంది. ఆ వ్యక్తి క్యాన్సర్ 4th స్టేజ్ లో ఉంటుంది. 4th స్టేజ్ లో ఉన్నప్పుడు అతని ఫ్రెండ్స్ ఏం చెప్తారంటే భారతదేశానికి వెళ్ళండి, అక్కడ మెడిటేషన్, యోగా ఇవన్నీ ఉన్నాయి, వాటి ద్వారా మీకు నయం అవుతుందని చెప్తారు. అప్పుడు ఆ వ్యక్తి బాంబేకి వస్తాడు. బాంబేలో అప్పుడు మనకి SSY సిద్ధ సమాధి యోగా అని ఉంది. ఇప్పుడు కొత్తగూడ బీచ్ కాడ ఉంది. శ్రీనివాస్ జీ సార్ అని ఆయన ఇది చేస్తా ఉంటాడు. ఆ కొత్తగూడ బీచ్ కాడ ఉన్నప్పుడు అక్కడికి ఆ ప్రభాకర్ జీ ఉన్నప్పుడు బాంబేలో ప్రభాకర్ జీ గురువు గారు ఉంటారు. ఆ గురువు గారికి ఆ వ్యక్తి ఆ అమెరికాలో ఉన్న వ్యక్తి వస్తాడు భారతదేశానికి. భారతదేశం వచ్చినప్పుడు అతను బాంబేలో కలుస్తాడు. బాంబేలో కలిసినప్పుడు అతను ఏం చెప్తారంటే ఆ సారు ప్రభాకర్ జీ సార్ ఏం చెప్తారంటే అతనికి ఒక ఇల్లు తీసుకోమంటాడు. ఒక ఇల్లు తీసుకొని నేను ఆరోగ్యంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నానని హౌస్ అంతా రాసేసుకోమంటాడు. ఎప్పుడే ఎప్పుడైతే ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నా అని చెప్పి ఆ వ్యక్తి రాసేసుకుంటాడు. ఆ వ్యక్తి ఇస్తాడు అతనికి. ఆ వ్యక్తి మార్నింగ్ లేయంగానే ఒక హాఫ్ అన్ అవర్ ఫస్ట్ మార్నింగ్ లేయంగానే హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేస్తాడు. హాఫ్ అన్ అవర్ వార్మప్ చేస్తాడు. ఒక గంట ప్రాణాయామం చేస్తాడు. ఒక గంట ధ్యానం చేస్తాడు. ఆ వ్యక్తికి అలా 3 గంటలు కేటాయించంగా చేయంగా ఆ ఔషధాన్ని ఆ జబ్బనే మర్చిపోయి సినిమాలు చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు. నవ్వుకోవడం వల్ల అతను జబ్బును మర్చిపోవడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా ఆ వ్యక్తికి 3 నెలల్లోనే క్యాన్సర్ నయమైపోయింది. ఎందుకంటే ఎప్పుడైతే మనకు దేని మీద అయితే ఏకాగ్రత దేని మీద అయితే ఉంటుందో అదే మన శరీరం అనుభవిస్తుంటుంది. మనం ఏ ఆలోచనతో అయితే ఉంటామో అదే మన శరీరం మీద అనుభవిస్తుంది. ఇంకొక మేడం వచ్చి ఆమెకి ఆమెకి హార్ట్ అటాక్ వచ్చి ఉంటుంది. హార్ట్ అటాక్ వచ్చిన వ్యక్తి కూడా ఆమె హార్ట్ ఆ యోగి ఏం చెప్తాడంటే ఆమెకి చేయి పెట్టుకొని ప్రతిరోజు మెడిటేషన్ చేస్తూ ప్రపంచంలో అందరికంటే నా హార్టే అద్భుతంగా ఉందని చెప్పి ధ్యానం చేయమంటాడు. ఆ తల్లి ఆ ప్రపంచం అందరికంటే నా గుండె అద్భుతంగా ఉందని చెప్పి అలా ధ్యానం చేస్తూ ఉంటుంది. ధ్యానం చేయంగా ఒక 3 months కి ఆటోమేటిక్ గా ఆమెకి మారిపోతుంది. ఎందుకంటే ఈ మనసు అనేది కనబడదు, మన మీద అద్భుతంగా పనిచేస్తుంటుంది. భౌతికంగా అన్ని కావాలని కోరుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ మనసుని మనం కంట్రోల్లో చేస్తాం అన్ని విషయాల్లో, ఎప్పుడైతే మనం ఆ కోరికలను గాని సంపదను గాని ఇవన్నీ ఎప్పుడైతే మనం బయట భౌతికంగా విషయాల మీద ఆరాట పడుతుంటామో ఆ విషయాలు ఎప్పుడైతే దూరం అవుతుంటాయి, ఎప్పుడైతే ఆ విషయాల మీద మనం అర్హత సాధిస్తామో ఆటోమేటిక్ గా మనం అన్ని వస్తుంటాయి. అంటే నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి కన్నా రుగ్మతలు వస్తాయి కానీ ఆనందంగా ఉన్న వ్యక్తికి రుగ్మతలు రావు. ఆ మనసు అనే దాన్ని ఎప్పుడైతే ఆనందంగా తయారు చేస్తామో అది ఆటోమేటిక్ గా బలపడుతుంది. ఈ లోపల ఉన్నది ఎప్పుడైతే బలపడుతుందో బయట ఉన్నది ఆటోమేటిక్ గా ఆ ఆలోచనలన్నా కూడా ఒకటే. మనస్సు అయినా కానీ ఆలోచనలన్నా కూడా ఒకటే. ఎప్పుడైతే నీ అంతరంగంలో ఉన్న ఆలోచనలు మారుతాయో ఆటోమేటిక్ గా నీ మనసు కూడా మారిపోతుంది, మనస్సు బలపడిపోతుంది. మనసు బలపడాలంటే లోపల ఉన్నది అంతా ఆ భయాలను గాని ఆ బలహీనతలను గాని ఎప్పుడైతే మార్చుకుంటూ ఉంటామో ఆటోమేటిక్ గా మారుతుంది. ఎలా అంటే విశ్వంలో ఎక్కడ కూడా ఏ శక్తి కూడా మనల్ని ఇబ్బంది పెట్టే శక్తి లేదు. మన మనసే మనల్ని ఇబ్బంది పెడుతుంటుంది. భౌతికంగా ఆ విషయాలన్నీ బయట ఉంటాయి, లోపల మనసు ఉంటుంది. మనసు బలహీనం వల్ల అవన్నీ తీసుకుంటూ ఉంటుంది. ఎలా అంటే సమాచారం ద్వారా కూడా తీసుకుంటుంది. ఎలాంటి సమాచారం అనేది నిన్నటికి ఈ రోజుటికి సమాచారం తేడా ఉంటుంది, రేపటికి ఈ రోజుటికి సమాచారం తేడా ఉంటుంది. సమాచారం లేకుండా మనిషి అడుగు వేసే ప్రసక్తే లేదు. సమాచారం లేకుండా అడుగు మనిషి బయటికి వేసే ప్రసక్తి లేదు.
నా అంతస్తు అనేది సమాచారమే, ఆధ్యాత్మికత కూడా సమాచారమే. ఇవన్నీ ఈ ఈ మనస్సుకు అందిస్తూ ఉంటే మన ఫలితాలు కూడా ఉత్తమంగా ఉంటుంది. అనుభూతి చెందడం వేరు, అనుభవాన్ని చెందడం వేరు. ఎప్పుడైతే అనుభూతి చెందుతాలో ఉంటుంది, అనుభవాన్ని చెందితే ఉపరిత మూలాల్లోకి వెళ్ళిపోతుంది. మూలాల్లోకి వ్యక్తిని పదే పదే గుర్తు చేసి అది సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళి అది ఇబ్బంది పడుతుంటుంది. ఎప్పుడైతే ఉత్తమ సంస్కారాలతో కూడిన సమాచారం మనకుంటే ఆ సమాచారాన్ని అద్భుతంగా మన మైండ్ స్వీకరించి మనస్సు ద్వారా అద్భుతంగా ఉంటుంది. అంటే నిరంతరం సమాచారం మనకు వస్తూనే ఉంటుంది. మంచి సమాచారం టీవీలో చాగంటి కోటేశ్వరరావు కానీ, పిఎంసి ప్రోగ్రామ్స్ కానీ, ఇట్లా ఎప్పుడైతే ఉత్తమ సమాచారాన్ని అందిస్తుంటున్నామో చెడు సమాచారం అంతా వెళ్ళిపోతుంటుంది. మనసులో ఎప్పుడు కూడా 50% నెగిటివ్, 50% పాజిటివ్ గా పనిచేస్తుంటుంది మనసు ఎప్పుడు కూడా. అంటే ఆ సబ్జెక్ట్ తర్వాత అంటే మనసులో ఎప్పుడు కూడా రెండు ఉంటాయి. రెండు అనేది లాస్ట్ లో చెప్తాను. ఈ మనసు అనేది కూడా మనసు ఎక్కువగా మనస్సు అంటే ఆలోచనలే. ఎలా అంటే ఈ మన థింకింగ్ చెప్పాడు. ఒకటి డిజార్టల్ థింకింగ్, రెండు నెగటివ్ థింకింగ్, మూడు పాజిటివ్ థింకింగ్. మీరు ఒక వ్యక్తి నెగటివ్ లో ఉంటాడు ఎప్పుడు కూడా, ఒక వ్యక్తి పాజిటివ్ గా ఉంటాడు, ఒక వ్యక్తి మిరాకిల్ గా ఉంటాడు. నాలుగు విధాలుగా ఈ వ్యక్తులు నాలుగు రకాలుగా జీవిస్తుంటారు. ఇప్పుడు కూడా ఎంత మనం ధ్యానం చేస్తూ ఒకే ఒక ఔషధం ఉంది భూమి మీద, అది ఏంటంటే ధ్యానమే. మీరు బూస్ట్ తాగిన, విటమిన్స్ టాబ్లెట్స్ మింగిన మీ మనసు మారదు. మీ మనసు మారాలంటే ఒకటే ఒకటి ధ్యానం ఉంది, ప్రాణాయామం ఉంది. వీటి వల్లే ఆటోమేటిక్ గా మనస్సు మారుతుంది. ఎప్పుడైతే మన ఆలోచనలు అంటే ఆలోచన లేనిదే భయం లేదు, ఆలోచన లేనిదే దుఃఖం లేదు, ఆలోచన లేనిదే బాధ లేదు, ఆలోచన లేనిదే ఆందోళన లేదు, ఆలోచన లేనిదే లేదు. అంటే ఇవన్నీ థింకింగ్ మారుతుందో ఉన్నాయి. మనం ధ్యానం చేయంగా చేయంగా ఆటోపరంగా ఆలోచనలు మారుతాయి. ఎదిగిన వ్యక్తికి ఎక్కడ కూడా నెగిటివ్ కనబడదు. పరిపూర్ణ జ్ఞానం పొందిన వ్యక్తికి ఎక్కడ కూడా నెగిటివ్ కనబడదు. పరిమిత జ్ఞానం ఉన్న వ్యక్తి ఎప్పుడు ఎప్పుడు కూడా మనస్సులో ఉన్నదాన్ని ఒకదాన్ని వ్యతిరేకించకూడదు, ఒకదాన్ని ఆశించకూడదు. మీరు మెడిటేషన్ లో ఎప్పుడు కూడా సాక్షిగా ఉండాలి. ఎప్పుడైతే ఆ వ్యక్తి సాక్షిగా ఉంటాడో ఒక వ్యక్తి తిట్టాడు, దాన్ని పదే పదే మననం చేయంగా ఆ సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళిపోయి అది ముద్రలు పడి అది జ్ఞాపకాలే అనుభవాలయ్యి మనకు జ్ఞాపకాలుగా వస్తుంటుంది. మీరు ఇష్టపడినా వస్తుంటుంది, వ్యతిరేకించినా వస్తుంటుంది. ఒక వ్యక్తి మనం తిట్టాడు, క్షమించేసాం, అక్కడికే అది ఎగిరిపోతుంది. ఒక విషయాన్ని భయపడుతున్నాం, దాన్ని పదే పదే వ్యతిరేకిస్తున్నాం, వ్యతిరేకించిన దాన్నే మనసు మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తుంటుంది. ఎప్పుడైతే నువ్వు వ్యతిరేకించంగా అది సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళిపోయి మూలాల్లోకి వెళ్ళిపోయి పదే పదే నీకు గుర్తు వస్తుంటుంది. ఎప్పుడైతే నీ మనసును కంట్రోల్లో పెట్టుకొని వ్యతిరేకించకుండా ఉంటావో, వ్యతిరేకించకుండా ఉంటావో, ఇష్టపడకుండా ఉంటావో, అది ఆటోమేటిక్ గా అవి గుర్తురావు. ఇష్టపడింది వస్తే ఇబ్బంది లేదు పెద్దగా. సబ్ కాన్షియస్ కి ఇష్టమైన విషయాలు, ఆనందమైన విషయాలు వస్తే మనసు హాయిగా ఉంటది. మనం భయపడేటివి, మనం దెబ్బతీసిన వాళ్ళవి పదే పదే మీద మనకు ఇబ్బంది పెడుతుంటాయి. ఎప్పుడైతే నన్ను ఇబ్బంది పెడుతున్నాయో, ఎవరైతే నా మనసులో నన్ను ఇబ్బంది పెట్టారో, ఎప్పుడైతే నన్ను క్షమించేసానో ఆటోమేటిక్ గా అవి బయట వెళ్ళిపోయినాయి. నాకు మా రాఘవేంద్ర సారు, నాయుడుపేట రాఘవేంద్ర సారు గురువు గారు, అంటే నాకు వచ్చి గురువు గారు వచ్చి మా చంద్రశేఖరం, నా గూడూరు చంద్రశేఖరం ద్వారా ధ్యానంలోకి వచ్చాను నేను. తర్వాత వచ్చి నాయుడుపేట మన రాఘవేంద్ర సార్కి ఒకసారి ఫోన్ చేస్తే అనేక ఇబ్బందులు ఉన్నప్పుడు సార్ చెప్పాడు, నీ దగ్గర 100 రూపాయలు ఉంటే దాని కృతజ్ఞత చెప్తా ఉండమన్నాడు. అది కృతజ్ఞత చెప్పడం వల్ల ఆటోమేటిక్ గా పెరిగింది.
తర్వాత వచ్చి ఆయన రాఘవేంద్ర సార్ గత జన్మలో గాని అంటే నెగిటివ్ ఫోర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు నాకు రాఘవేంద్ర సార్ చెప్పారు. ఆ ఒక అంటే ఏదన్నా గత జన్మలో గాని మనం ఉన్న ఆటోమేటిక్ గా క్షమించేస్తామంటే అవి ఆటోమేటిక్ గా వెళ్ళిపోతాయి. అంటే మనసులో మనం ఎవరన్నా మనల్ని ఇబ్బంది పెడతా ఉంటే గత జన్మలో గాని నేను ఎవరినైనా ఇబ్బంది పెట్టుంటే క్షమాపణ చెప్తున్నాను, నన్ను ఎవరన్నా పెట్టుంటే క్షమించేస్తున్నాను మనం ప్రాక్టీస్ చేయంగా ఆటోమేటిక్ గా వెళ్ళిపోతాయి. అలా మనసు పరంగా ఎప్పుడైతే భౌతికంగా ఉన్న విషయాలు ఆటోమేటిక్ గా వెళ్ళిపోతాయి. అంటే ఆలోచనలు ఎప్పుడైతే మనం ఆ భౌతికంగా మనం అంటే మనం ఇక్కడ ఒక పూల తోట ఉంది. ఆ పూల తోటలోకి వెళ్ళాం. ఆ అందంగా ఉన్నాయి. కానీ మనసు ఎప్పుడో జరిగిన విషయం దుఃఖంకి వచ్చేసింది. అప్పుడు ఏమవుతుంది? మనం అక్కడ దాన్ని ఆస్వాదించడంలా దుఃఖంలో ఉన్నాం. ఎప్పుడైతే అక్కడ మనసుని మనం కంట్రోల్ చేస్తామో అద్భుతంగా దాన్ని ఆస్వాదించగలుగుతాం. ఎప్పుడైతే మన మనసు అంటే ఆ యేసుప్రభు కూడా ఒక మాట ఉన్నాడు. అంటే నీ మనస్సు ఎప్పుడైతే నువ్వు ఉన్న ప్రదేశంలో అది ఉంటే యేసుప్రభు ఏం చెప్పాడంటే అది బహుమతి లాంటిది అన్నాడు. ఎప్పుడైతే నువ్వు ఎక్కడున్నావో నీ మనసు అక్కడ ఉంటే బహుమతి లాంటిది. అలా ఆలోచనలు ఎప్పుడైతే అంటే నెగిటివ్ ఫోర్స్ ఎప్పుడైతే నేను మెడిటేషన్ చేయంగా ధ్యానం చేయంగా అవి ఆటోమేటిక్ గా నెగిటివ్ ఫోర్స్ తగ్గింది, పాజిటివ్ పెరిగింది. పాజిటివ్ పరంగా ఏమవుతుందంటే ఆలోచనలు ఎప్పుడైతే మనం అనుకున్న విషయాలు ఎప్పుడు కూడా అది థింకింగ్ లో ఆటోమేటిక్ గా ఏదైనా పనులు జరగపోయినా గానీ ఆలోచనల రూపంలో ఆటోమేటిక్ గా అన్ని మారుతూ ఉంటాయి. అది ఎప్పుడైతే నేను ఆలోచనల్ని ప్రాక్టీస్ చేశానో ఇప్పుడు అంటే ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఆ పని అవుతుంది అద్భుతంగా ఆ పని జరగబోద్ది అంటే అది అద్భుతంగా జరుగుతుంది పదే పదే. అంటే ఏది కూడా మనసులో ఒక బండి కొనాలన్నా గానీ ఒక ఇల్లు కొనాలన్నా గానీ ఫస్ట్ ఆలోచన రూపంలో వస్తాయి మనకు. ఎప్పుడైతే ఆలోచన రూపంలో వస్తాయో అది పదే పదే మననం చేయంగా ఏమవుద్దంటే ఆ తర్వాత ఫలం అవుతుంది. ఎప్పుడైతే నేను కట్టగలుగుతాను, నేను కొనగలుగుతాను, ఎప్పుడైతే మనం పదే పదే అది కొంటున్నట్టు మనం ఎప్పుడైతే విజన్ చేస్తూ ఉంటాం ఊహిస్తూ ఉంటామో ఆటోమేటిక్ గా అదే జరుగుతుంది. ఎప్పుడు కూడా మన మనసు భౌతికంగా పిల్లల మీద కానీ ఫ్యామిలీ పరంగా కానీ పిల్లలు కానీ అద్భుతంగా వీళ్ళు చదువుతారు, వాళ్ళని తిడుతూ ఉండకుండా వాళ్ళు అద్భుతంగా మారుతున్నారు. అంటే దీనికి మనస్పరంగా ఏం చేసిందంటే ఒక మేడము ఆమె ఆ ఆమె అంటే ఆమెని భర్త బాగా ఇబ్బంది పెట్టేవాడు. ఆమె భర్తని అంటే ఆమె భర్త మీద కానీ ఎక్కడ సాడీలు కానీ ఏం చెప్పలేదు. చెప్పకుండా ఆమె ఏం చేసిందంటే ఆటోమేటిక్ గా భర్త ఎప్పుడైనా తిరిగి వస్తాడని చెప్పి ఆ ఒక సముద్రం కాడ నేను ఇల్లు కొనుక్కుంటాను, అక్కడ వెళ్ళి అద్భుతంగా జీవిస్తానని ఆమె విజన్ చేసింది. ఆమె విజన్ చేయడం వల్ల ఏమైందంటే అలా ఊహించడం వల్ల ఆమె ఆ సముద్రం కాడ వెళ్ళి ఒక మంచి హౌస్ బిడ్డల్ని చెన్నైలో మిలిటరీ కాలేజీలో మిలిటరీ స్కూల్ జరిపించింది. అద్భుతంగా ప్రయోజకులు చేసింది. ఆ భర్త గురించి ఎవరు చెప్పలేదు. ఆటోమేటిక్ గా ఆ భర్త ఆమెకి తిరిగి వచ్చాడు. ఎందుకంటే మనం ఘర్షణ వైఖరి చెప్తే ఆటోమేటిక్ గా బయట అన్ని చెప్పేస్తుంటాం. అవన్నీ చెప్పడం వల్ల ఎక్కువ అవుతుంది. అవి నీకు ఏ వ్యక్తి అయితే ఇష్టంగా ఉన్నాడో ఏ వ్యక్తి అయితే మారతాడని నీ లోపల ఊహించంగా మననం చేయంగా ఆ వ్యక్తికి 100% మారేదానికి అవకాశం ఉంది. మనం ఎప్పుడైతే ఆ వ్యక్తి గురించి సాడి చెప్తా ఉంటామో అది ఇంకా ఫ్యామిలీలో ఘర్షణ వైఖరి పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే నేను అలా కొన్ని విషయాల్లో ప్రాక్టీస్ చేయడం వల్ల ఈ అది అద్భుతంగా అలా అంటే ఫ్యామిలీ పరంగా కానీ అలా నేను వీళ్ళు అద్భుతంగా ఉంటారు. అంటే సృష్టిని బట్టే మన దృష్టిని బట్టే మన సృష్టి మారుతుందని పత్రి సార్ చెప్పారు కదా. అలా ఎప్పుడైతే మన దృష్టిని మనం మార్చుకుంటూ అంతా లోపల అంటే బయట మన ఇంటి పక్కన కూడా ఎంత దొంగలు ఉన్నాయి కానీ నా ఇంటి పక్కనే రాముడు గాని కృష్ణుడు గాని యేసు గాని అల్లా ఉన్నాడని ఎప్పుడైతే మనం అనుకుంటామో అలాగే జరుగుతుంది. నీ మనసు పరంగానే భౌతికంగా బయటంతా జరుగుతుంటుంది. ఆఫీసులో కూడా అందరూ నాకు అద్భుతంగా సహాయ సౌకర్యాలు అందిస్తారు, అద్భుతంగా నాకు పనిచేస్తారు, వీళ్ళంతా అద్భుతంగా ఉంటారు నాతో అని చెప్పి మనం ఎప్పుడైతే అనుకుంటామో వాళ్ళు అలాగే అద్భుతంగా చేస్తుంది. వీళ్ళు నాకేమైనా హాని చేస్తారేమో, నాకు ఇలా చేస్తారేమో అలా చేస్తారని ఎప్పుడైతే మనం థింకింగ్ పరంగా మనసులో ఏదైతే చేస్తూ ఉంటామో అది ఆటోమేటిక్ గా ఆలోచన రూపంలో కానీ మనం ఎప్పుడైతే థింకింగ్ చేస్తుంటామో అది ఆటోమేటిక్ గానే మారుతుంది. ఈ నెగిటివ్ పాజిటివ్ అంటారు కదా, అలా ఎప్పుడు అలా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే అలాగే మనకు జరుగుతుందంటే భూమి మీద ఎప్పుడు కూడా మనసులో ఇంతకుముందు కూడా చెప్పా ప్రతి వ్యక్తిలో నెగిటివ్ పాజిటివ్ ఉంటాయి. ఒక వ్యక్తిని చూడంగానే నెగిటివ్ గా అంటే ఒక వ్యక్తిలో ప్లస్ ఉంటుంది మైనస్ ఉంటుంది. ఒక వ్యక్తి ప్లస్ గా కనిపిస్తే ఆటోమేటిక్ గా లోపల మైనస్ ఉంటుంది. ఒక వ్యక్తి మైనస్ లో కనిపిస్తే లోపల బయట ప్లస్ ఉంటుంది. ఎప్పుడు కూడా భూమి మీద
ప్లస్ మైనస్ రెండు ఉంటాయి. అంటే నువ్వు చెప్పినా నేను చెప్పినా ప్రకృతి నియమం అనేది మారదు. ప్రకృతి ఎప్పుడు కూడా 50-50లోనే ఉంటుంది. ప్రకృతి ఎప్పుడు కూడా ప్రకృతి నియమాలు కూడా అంటే పగులు రాత్రి, పగులు రాత్రి, చీకటి వెలుగు కొన్ని వేల సంవత్సరాల నుంచి భూమి మీద అలాగే సూర్యుడు మనకు సూర్యుడు ప్రత్యక్షమైనప్పుడు, సూర్యుడు ప్రకాశిస్తున్నప్పుడు పగులు ఉంటుంది, సూర్యుడు అస్తమించినప్పుడు రాత్రి ఉంటుంది. అంటే 50-50. పుట్టుక మరణం నువ్వెంత వ్యతిరేకించినా, అంటే ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే పుట్టుకను ఆకర్షిస్తాడు, మరణాన్ని వ్యతిరేకిస్తాడు. పుట్టుకను ఆకర్షిస్తున్నప్పుడు, మరణాన్ని వ్యతిరేకిస్తున్నప్పుడు ఘర్షణ వైఖరి అతనికి ఆటోమేటిక్ గా ఉంటుంది లోపల. ఇంకో వ్యక్తి అంటే విజయం ఉంది భూమి మీద, అంతర్లీనంగా అపజయం ఉంది. ఎప్పుడు కూడా విజయం అనేది అపజయంగా అంతర్లీనంగా దాగి ఉంటుంది. అంటే విజయం కరిగిపోయినప్పుడు ఆటోమేటిక్ కూడా అపజయం వస్తుంది. ఆ గెలుపు ఉంది, ఓటమి ఉంది, సుఖం ఉంది, దుఃఖం ఉంది. అంటే ఒక వ్యక్తికి ఎల్లకాలం సుఖాలు ఉండవు, ఎల్లకాలం దుఃఖం ఉండదు. అంతర్లీనంగా సుఖంలోనే దుఃఖం కలిసి ఉంటుంది, మంచులోనే చెడు కలిసి ఉంటుంది, సంతోషంలోనే నిరాశ కలిసి ఉంటుంది. ఒక వ్యక్తి సంతోషంగా ఏసీ వేసుకుని ఎండలో పనుకో ఉన్నాడు, కరెంటు పోయింది, కరెంటు పోగానే ఏమవుద్ది, అతనికి నిరాశ వచ్చేస్తుంది, కరెంటు వాళ్ళని తిడతాడు. అదే ఆ వ్యక్తి కానీ సాపేసుకుని బయట కానీ వరండాలో కానీ ఏదైనా పనుకొని హాయిగా ఉంటే ఆ వ్యక్తి ఆనందం. అంటే ఆనందంగా ఉన్న వ్యక్తికి ఆపోజిట్ అనేది లేడు. సుఖానికి దుఃఖం ఆపోజిట్ ఉంది, సంతోషానికి నిరాశ ఉంది, గెలుపుకు ఓటమి ఉంది, లాభానికి నష్టం ఉంది, మంచుకు చెడు ఉంది ఆటోమేటిక్ గా. అంటే అంతర్లీనంగా ఒకదానికి ఒకటి దాగి ఉంటుంది ఎప్పుడు కూడా అది భూమి మీద. ఏ వ్యక్తి అయితే అంతర్లీనంగా రెండోది కూడా దాగుంది అని చెప్పి తెలుసుకుంటాడు, ఆ వ్యక్తి ఎప్పుడు కూడా సత్యంలో జీవిస్తున్నట్టు. ఆ, ఒకటే ఉంది, ఒక సుఖమే ఉంది, లాభమే ఉంది, సంతోషమే ఉంది అనే వ్యక్తి ఎప్పుడు కూడా మాయలో జీవిస్తుంటాడు. సత్యంలో జీవించే వ్యక్తి ఎప్పుడు కూడా అద్భుతంగా ఉంటాడు. మాయలో జీవించే వ్యక్తి ఎప్పుడు కూడా ప్రమాదంలో ఉంటాడు. ప్రతిసారి ఏం చెప్పాడంటే సత్యం గురించి, దైవం సత్యం కాదు, సత్యమే దైవం అన్నాడు. ఆచరించే సత్యమైనప్పుడు అది అద్భుతంగా ఉంటుంది ఏ వ్యక్తి అయినా కానీ అన్నాడు. అంటే సత్యంగా జీవించే వ్యక్తి ఎప్పుడు కూడా అద్భుతంగా ఉంటాడు, మాయలో జీవించే వ్యక్తి ఎప్పుడు కూడా ప్రమాదంలో ఉంటాడు. సత్యం ఎప్పుడైతే అనుభవంలోకి వస్తుంది అదే సత్య దర్శనం అన్నారు మహానుభావులు. అనుభవంలోకి వచ్చేదే ఎప్పుడన్నా, అంటే విషయాలు మనం తెలుసుకుంటాం కానీ అనుభవంలోకి రావు. అనుభవంలోకి వస్తే ఆ శరీరం అద్భుతంగా ఉంటుంది. ఆలోచన వల్ల నమ్మక వ్యవస్థ మారదు, అనుభవం వల్ల నమ్మక వ్యవస్థ మారుతుంది. నువ్వు అద్భుతమైన అనుభవాలు అద్భుతమైన అనుభవాలు వచ్చాయి, నీ నమ్మక వ్యవస్థ మారిపోయింది, నేను జీవితాంతం ఆరోగ్యంగా ఉంటాను, నమ్మక వ్యవస్థ ఏర్పడింది, ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉంటాడు. ఆరోగ్యమైన ఆలోచనలు అంటే ఒక రాజు ఒక రాజ్యాన్ని బాగా పరిపాలిస్తున్నాడు. ఆ ప్రజలు ఎవరిని కోరుకుంటారు? ఆ రోజునే కోరుకుంటారు. ఈ శరీరానికి అద్భుతమైన ఆలోచనలు అందిస్తున్నావు, అద్భుతంగా ఉన్నావు, అప్పుడేమవుద్ది? అద్భుతంగా శరీరం మారుతుంది. ఎప్పుడైతే అలా ఆ భూమి మీద ఉన్న మనసు పరంగా అనుభవ పరంగా ఎప్పుడైతే మనకు వస్తాయో అనుభవాలు అద్భుతంగా ఆ వ్యక్తి శరీరం అద్భుతంగా ఉంటుంది. అద్భుతంగా ఉండాలంటే నీ నమ్మక వ్యవస్థ మారిపోవాలి. ఫస్ట్ కాడి నుంచి అజ్ఞానం ఉంటుంది, మూఢనమ్మకాలు ఉంటాయి, భయాలు ఉంటాయి. ఎప్పుడైతే విశ్వంలో ఎక్కడ కూడా మనం ఎప్పుడైతే ఆ మనసు పరంగా మారుతుంది, అంటే నాకు ఇంతకుముందు విపరీతంగా భయాలు ఉండేటివి, విపరీతంగా మూఢనమ్మకాలు ఉండేటివి, అవన్నీ అలా ఉండడం వల్ల ఏమైందంటే అవి నేను విపరీతంగా భయపడేవాడిని, 10 మంది ఉన్నా ఒంటరిగా జీవించేవాడిని. ఇప్పుడు ఒంటరిగా ఉన్నా కానీ అద్భుతంగా జీవిస్తున్నాను. అంటే ఒక వ్యక్తి 10 మంది ఉన్నా కానీ ఒంటరిగా జీవిస్తూ ఉంటాడు. ఒక వ్యక్తి ఎవరిలాగానే ఏకాంతంలో ఉంటాడు. ఏకాంతంలో ఉన్న వ్యక్తి అద్భుతంగా ఉంటాడు. ఎందుకంటే మనకు వయసు వచ్చేసిన తర్వాత ఒక 60-65 వచ్చేసిన తర్వాత మన తోడు ఎవరు ఉండడు. అప్పుడు ఈ ధ్యానం అద్భుతంగా, ధ్యానం ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తా ఉంటామో ఆ శక్తి ఆటోమేటిక్ గా మన అకౌంట్ లెవెల్స్ అద్భుతంగా బ్యాంకులో ఉన్నట్టే మన డిపాజిట్లు ధ్యానం చేసే వ్యక్తికి ఆటోమేటిక్ గా మారుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ రెండు ఎప్పుడైతే భూమి మీద ఉన్నాయన్న వ్యక్తి అద్భుతంగా ఉంటాడు. అంటే భూమి మీద ఏంటంటే ఏదో వచ్చినప్పుడు పొంగిపోతున్నాడు, ఏదో పోయినప్పుడు కుంగిపోతున్నాడు, ఎంత ఒక ఫీలింగ్ ఉంటుంది. ఓడిపోయామనగానే ఒక ఫీలింగ్ ఉంటుంది. అదంతా ఏంది? మనసు గారడి చేస్తుంది. మనసు ఎప్పుడైతే గారడి వచ్చింది
అంటే గెలుపుని ఓటుని ఎప్పుడైతే సమానంగా తీసుకుంటావో అదే అద్భుతంగా ఉంటుంది ఆ వ్యక్తి. బుద్ధుడు కూడా చెప్పింది అదే. సమాంతరంగా జీవించమన్నాడు బుద్ధుడు, సమతులంలో జీవించమన్నాడు బుద్ధుడు. శరీరానికి ఆహారం ఎక్కువ ఇచ్చినా ప్రమాదమే, తక్కువ ఇచ్చినా ప్రమాదమే. సమాంతరంగా ఉండాలి ఆహారం కూడా. ఎప్పుడైతే నీ జీవితము నీ ఆలోచనలు ఎప్పుడైతే సమాంతరంగా ఉంటాయో ఆ ఏడు చక్రాలు కూడా సమాంతరంగా పనిచేస్తాయి. ఏడు చక్రాలు ఎప్పుడైతే సమాంతరంగా పనిచేస్తాయో ఆ వ్యక్తి అద్భుతంగా ఉంటాడు. అంటే ఏడు చక్రాలు సమాంతరంగా పనిచేసే వ్యక్తికి రుగ్మతలు అనేది చనిపోయేదాకా రావు. చనిపోయేదాకా అతని శరీరం ముసలిదైపోతుందే గాని అతని మనస్సు అద్భుతంగా యవ్వనంగా ఉంటుంది. చిన్న ఉదాహరణ దీనికి రెండు ఏంటంటే, మనకు భైరవ దీపం సినిమా యాక్టర్ సంగీతం శ్రీనివాసరావు ఉన్నారు కదా. సంగీతం శ్రీనివాసరావు ఏం చెప్తారంటే, ఆయన మనసు అంటే సాక్షిలో వచ్చింది. ఇప్పటికీ వచ్చి ఒక 7 years అయిపోయింది. ఆయన 90 ఉంటాయి. ఆ మనస్సు నా నా మనస్సు 23, నా వయస్సు 83 అన్నాడు. అంటే ఆయన వయసు వచ్చి 83, శరీర పరంగా వచ్చి మనసు పరంగా వచ్చి 23 అన్నాడు. అంటే మనసుని ఇప్పటికే ఆయన వయసు 23 అనుకొని మనసు చెప్పుకుంటున్నాడు. అందుకే ఇప్పటికి 90 years అయినా కానీ మనకి ఈటీవీలో కనిపిస్తుంటాడు అప్పుడప్పుడు. జీన్స్ ప్యాంటు టీ షర్ట్లు వేసుకొని ఉంటాడు. అంటే మనసుకి ఏజ్ని 23 అలవాటు చేశాడు. నా వయసు 23 అనుకున్నాడు. ఆ వ్యక్తి అలా చేయడం ఏమైంది? శరీరం అద్భుతంగా ఉన్నాడు. అతనికి జున్ను అంటే బాగా ఇష్టం. ఆ జున్ను అంటే బాగా ఇష్టం అవడం వల్ల శిష్యులు వెళ్ళి జున్ను తీసుకొని వస్తాం గురువు గారు, మీరు ఒక 10 నిమిషాలు ఉండండి అంటారు. అప్పుడు అతను జున్ను తీసుకొస్తారు. ఆ జున్ను తింటున్నప్పుడు చెయ్యి కూడా కదలదు, చెయ్యి కూడా వణకదు వణకదు, ఫేస్ లో కళ తగ్గదు. 104 సంవత్సరాలు అయినా కానీ అద్భుతంగా నవ్వుతూ జున్ను తింటూ 5 నిమిషాలు చనిపోతాడు. అప్పుడు శిష్యులు అడుగుతారు, గురువు గారు మీరు జున్ను ఒక 5 నిమిషాల్లో చనిపోయేట్టుగా ఉన్నారు, మొహంలో కళ తగ్గడం లేదు, స్పూన్ కూడా వణకడం లేదంటే నా శరీరం ముసలి చనిపోయిందే గాని నా మనస్సు యవనంలో ఉంది అంటాడు. అలా ఎప్పుడైతే అంటే ఈ మనసు పరంగా ఎప్పుడైతే మనం అంటే ఇంకోటి ఏంటంటే అమెరికాలో ఏం చేస్తారంటే, అమెరికాలో ఉన్నప్పుడు అమెరికాలో కొంతమంది మనసు పొందిన పరిశోధన ఎలా చేస్తారంటే, మనసు మీద పరిశోధన ఎలా చేస్తారంటే వాళ్ళు ఒక 70 years ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళని ఒక యంగ్ బాయ్ లాగా ఒక 15 రోజుల్ని వాళ్ళకి ఇష్టమైన గుడ్డలు ఇష్టమైన ఆహారం పెడతారు. అలా పెట్టంగానే వాళ్ళందరికీ షుగర్ బీపీ కంట్రోల్లో వచ్చేస్తుంది. గూనిగా ఉన్న వ్యక్తి కూడా స్ట్రైట్ గా నిలబడతాడు. మళ్ళీ అమెరికన్స్ మళ్ళీ ఆపరేషన్ చేస్తారు, కాలు ఆపరేషన్, గుండె ఆపరేషన్ చేస్తారు. కొంతమందికి హార్ట్ ఆపరేషన్ చేసి, కొంతమందికి హార్ట్ ఆపరేషన్ చేయకుండానే కట్ చేసి వాళ్ళ కుట్లేసి అలాగే వదిలేస్తారు. ఎప్పుడైతే హార్ట్ ఆపరేషన్ చేయకుండా ఉన్న వ్యక్తులకి వదిలేస్తే చేసిన వాళ్ళకి అంటే వాళ్ళు అద్భుతంగా ఉన్నారు. ఎప్పుడైతే అంటే మనస్సు ఏది కూడా మనం హాస్పిటల్కి వెళ్ళినా కానీ అద్భుతంగా నాకు తగ్గుతుంది, అద్భుతంగా ఉండబోతున్నాను ఈ భూమి మీద. ఎప్పుడైతే మనస్సును మనం అలా అలవాటు చేస్తామో అది శరీరం అలాగే తయారవుతుంది. అది ఆలోచన రూపంలో కావచ్చు, ఆటోమేటిక్ గా నెగిటివ్ థింకింగ్ ఎప్పుడైతే తగ్గుతుందో అంటే మనసు మట్టం ఎప్పుడు కూడా మనసు మట్టం ఎప్పుడు కూడా బుద్ధి మట్టం వచ్చి ఆ గెలుపును కోరుకుంటుంది, ఓటమిని వ్యతిరేకిస్తుంటుంది. మనసు మట్టం ఎప్పుడు కూడా నెగిటివ్ ని వ్యతిరేకిస్తుంటుంది, పాజిటివ్ కోరుకుంటుంది. కానీ జ్ఞానపరంగా ఎదిగిన వ్యక్తికి నెగిటివ్ పాజిటివ్ రెండు ఒకటేగా ఉంటుంది ఆ వ్యక్తికి. ఇంకో వ్యక్తి ఏంటంటే ఎవరన్నా అంటే భూమి మీద ఎప్పుడు కూడా ఒకదాన్ని వ్యతిరేకిస్తుంటాడు, ఒకదాన్ని ఆశిస్తుంటాడు. అక్కడే ఘర్షణ వైఖరి, ద్వంద్వాలు అనేది రెండు ఉంటాయి. ఎప్పుడు కూడా ద్వంద్వాలని ద్వంద్వాలను ఎప్పుడైతే తెలుసుకుంటాడో ఆ వ్యక్తి ఆటోమేటిక్ గా అద్భుతంగా జీవిస్తాడు. అంటే తెలుసుకోవడం కాదు, అనుభవపూర్వంగా అది ఘర్షణ జరిగినప్పుడు కూడా అది మనసుకి ఇది సహజమే కదా. ఏదన్నా ఇబ్బందులు అయినప్పుడు కానీ, దుఃఖం వచ్చినప్పుడు కానీ, దుఃఖం అనేది సహజం, దుఃఖం తర్వాత సుఖం ఉంది, లాభం తర్వాత నష్టం ఉంది. ఒక వ్యక్తి లాభం రాగానే పొంగిపోతాడు, ఒక వ్యక్తి నష్టం రాగానే కుంగిపోతాడు. లాభం వచ్చినప్పుడు పొంగిపోకుండా, నష్టం వచ్చినప్పుడు కుంగిపోకుండా మనసును రెండు ఒకటే. ఇప్పుడు మనం ఏదన్నా బిజినెస్ చేస్తున్నప్పుడు అద్భుతంగా ఫలితాలు రాగానే ఆ ఊహు అంటాం, అద్భుతంగా ఇలా ఎగరేస్తాము. తర్వాత మళ్ళీ అవి నష్టం రాగానే కుంగిపోతుంటాము. అంటే ఇదంతా నేను అనేది ఏంటంటే మనసు గారడి చేస్తుంది. లోపల ఉన్న మనసుకి బయట ఉన్న భౌతిక వ్యవహారాలని తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది మనసులో. ఒక వ్యక్తి అంటే ధ్యానం చేసే వ్యక్తి ఎప్పుడు కూడా
ఒత్తిడి ఎక్కువ ఉన్నా కానీ, ఎంత ఒత్తిడి ఉన్న ధ్యానం చేసే వ్యక్తి అది సహజంగా తీసుకుంటాడు. స్పిరిచువల్లో లేని వ్యక్తి, ధ్యానపరంగా లేని వ్యక్తి చిన్న రేఖ అనే సమస్యను కూడా పుచ్చకాయ అనే సమస్యగా చేసుకుంటాడు మైండ్కి. ఆ పుచ్చకాయ అంత సమస్యను కూడా రేఖ ఎంతగా తీసుకుంటాడు ఆ వ్యక్తులు. ఎప్పుడైతే ధ్యాన పరంగా చేయంగా ఎంత ప్రాబ్లం వచ్చినా, ఎంత ఒత్తిడి వచ్చినా గానీ మనం బరాయించగలుగుతాం. ఎందుకంటే ఆ జ్ఞానపరంగా ఉన్నాము. మనకు అద్భుతంగా ఆ జ్ఞానం ఉంది కాబట్టి మనం దాన్ని ఏది జరిగినా కానీ భూమి మీద అంటే ఒంటరిగా వస్తాం, ఒంటరిగా వెళ్ళిపోతాం. అయినా కానీ అన్ని విషయాలను తీసుకొని లోపల పెట్టేసుకొని అది ఇది అని చెప్తే అనుకుంటా ఉంటాం. ఇంతకుముందు ఎప్పుడో ఎన్నో భయాలున్నాయి. ఆ భయాలన్నీ కూడా ఏందంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ఆనందంగా ఉంది జీవితం. ఏదున్నా లేకపోయినా గానీ, ఎంత వచ్చినా రాకపోయినా గానీ, ఆ జ్ఞానం అనేది ఉంది కాబట్టి వచ్చినా పొంగిపోయేది లేదు, రాకపోయినా కుంగిపోయేది లేదు. అద్భుతంగా ఉంది. అద్భుతంగా ఎప్పుడైతే జ్ఞానపరంగా ఎదిగిన వ్యక్తి ఎక్కడ కూడా నెగిటివ్ కనబడదు. పాజిటివ్ లో పాజిటివ్ చూస్తాడు. మళ్ళీ చెప్తున్నాం, నెగిటివ్ లో కూడా పాజిటివ్ చూస్తాడు. తన చుట్టూ ఎప్పుడు కూడా పాజిటివ్ ఉంటుంది. అలా ఎప్పుడు అంటే నేను ఆ విధంగా అంటే పోతే పోనీ ఒక రోజు ఏదో ఒక రోజు వెళ్ళిపోవాలా, ఎప్పుడు మరణం అంటే భయం ఉన్న వ్యక్తిని పోతే పోనీ ఏమవుద్ది చూడండి, అంత అద్భుతమైన ఆనందాన్ని చూస్తే నా జీవితంలో ఆ ఆనందాన్ని ఇప్పటికీ నేను అనుభవిస్తున్నాను. ఇంతకుముందు నిద్ర సరిగా వచ్చేది కాదు. ఆ నిద్ర సరిగా రాకపోయినప్పుడు కూడా అది ప్రాక్టీస్ చేశాను. అద్భుతంగా నిద్ర వస్తుందంటే ఆటోమేటిక్గా ఏ వ్యక్తికైనా కానీ అద్భుతంగా మనకు నిద్ర వస్తుంది. అంటే ఇంకో వ్యక్తి కూడా ఎవరన్నా కానీ నాకు ఒక 1,00,00,000 ఉంది అంటే అక్కడ యోగి ఏమంటున్నాడంటే, అంటే అది అంకెలే కదా, లోపల ఉన్న అంకెలేను. అంకెలు ఎప్పుడు నిన్ను కాపాడలేవు. నువ్వు ఆనందం అనేది ఎప్పుడు నిన్ను కాపాడుతుంది. ఎంతున్నా డబ్బులు ఉన్నా కానీ ఒక వ్యక్తి ఎప్పుడు కూడా నాకు ఒక 5 కోట్లు ఉందంటే అది అది మనసు సంబంధించింది కాదు. ఆస్తులు ఉన్నాయి, నీకు 5 కోట్లు ఉన్నాయి, 5 కోట్లు నిన్ను కాపాడలేవు. కానీ ఆరోగ్యంగా ఉంటాడు. ఆనందంగా ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా ఆనందంగా ఉన్న వ్యక్తి ఆయువుతో ఉంటాడు, ఆరోగ్యంగా ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు. మరణం అనేది అతను దగ్గరికి చేరదు. చుట్టూ ప్రతికూల పరిస్థితులు ఎంతున్నా గాని తన లోపల తను ఆనందంగా ఉంటాడు. అంటే లోపల ఎంత బయట ఎంత మోషన్ గా ఉన్నా లోపల ఎంత రియాక్షన్ ఉండదు. లోపల అద్భుతంగా ఉంటాడు ఆ వ్యక్తి. ఇంకో మాట ఏంటంటే, రాయిని పెట్టినా బంగారాన్ని పెట్టినా సమానంగా చూస్తాడు ఆ వ్యక్తి. ఆనందంగా జీవించే వ్యక్తి. అంటే కోరిక వలయంలో చిక్కున్న వ్యక్తికి సాధనలో పట్టు దొరకదేమో కానీ ఆనందంగా జీవించే వ్యక్తికి సాధనలో పట్టు దొరుకుతుంది. ఆ వ్యక్తి అద్భుతంగా ఉంటాడు. ఇవన్నీ ఏంటంటే మనం మెడిటేషన్ చేయంగా ఆ వ్యక్తి అద్భుతంగా మారుతుంది. ఇంకోటి ఏంటంటే, ఇంతకుముందు మెడిటేషన్ చేసేవాడిని. ఆ మెడిటేషన్ పరంగా కూడా వచ్చి మనకు నెల్లూరులో మన టౌన్ హాల్లో వెంకిరెడ్డి సార్ గారు ఉన్నారు. వెంకిరెడ్డి సార్ యోగా క్లాస్ కూడా నేను వెళ్తూ ఉంటాను. అక్కడ ఎల్లంగా ఇంకా అద్భుతంగా మనసు ఆ అద్భుతంగా తయారయ్యాను. ఎందుకంటే ఇంత ముందు మార్నింగ్ నిద్ర లేసేవాడిని కాదు. ఇప్పుడు 4:30కి మెడిటేషన్ ఒక హాఫ్ అన్ అవర్ చేసి తర్వాత హాఫ్ అన్ అవర్ అంతా రెడీ అయిపోయి 5:30కి యోగా క్లాస్కి వెళ్తున్నాను. ఎందుకంటే ప్రాణాయామం వల్ల కూడా ఏమవుతుందంటే, ప్రాణాయామం అనేది కూడా అంటే యోగా అనేది కూడా ఒక వ్యాయామం కాదు శరీరానికి. అది యోగా అనేది కూడా ఒక అద్భుతమైన ఔషధము. మన శ్వాస అనేది ఉంది కదా, ఆ శ్వాస ద్వారా అద్భుతంగా మనకు మారుతుంది. ప్రాణాయామం ద్వారా అద్భుతంగా శరీరానికి ఆక్సిజన్ శక్తి కూడా వస్తుంది. అంటే మన లాస్ట్ మన ఆలోచన చెప్పాను, మనసుని గురించి చెప్పాను. లాస్ట్ లో ఏంటంటే శ్వాస కూడా ఏంటంటే, ఈ శ్వాస అనేది అద్భుతమైన ఔషధము భూమి మీద. అంటే శ్వాస ఉంటే శివుడు, శ్వాస లేకపోతే శవం అంటారు కాబట్టి సదానందగిరి మహారాజు గురు గారు చెప్పారు కదా. సదానంద మహారాజు గిరి గారు ఏం చెప్పారంటే, ఒక వ్యక్తికి భూమి మీద భగవంతుడు ఒక 1000 రొట్టెలు ఇచ్చి పంపించాడు. 1000 రొట్టెలు, రోజు ఒక రొట్టె తింటున్నాము, 1000 రోజులు జీవిస్తాం. రోజు ఆ 1000 రొట్టెల్లో సగం రొట్టె తింటున్నావు, సగం ఎత్తి పెట్టుకో ఉన్నావు, 2000 సంవత్సరాలు జీవిస్తావు. రోజు కాలు రొట్టె తింటున్నావు, 3000 సంవత్సరాలు జీవిస్తావు. ఒక రోజు తిని ఒక రోజు కాలు రోజు తింటున్నావు, 4000 సంవత్సరాలు జీవిస్తావు. అలాగే మనకు నిమిషాన్ని ఒక రోజుకి 24 అవర్స్కి 21,600 శ్వాసలు ఇచ్చి భగవంతుడు మనం భూమి మీద పంపించాడు. ఎప్పుడైతే ఈ 21,600 శ్వాసల్ని నువ్వు ఎప్పుడైతే బ్యాంక్ లో తగ్గించుకుంటున్నట్టు తగ్గించుకుంటా ఉంటే అవి ఆటోమేటిక్ గా అంటే కుందేలు ఉంది. కుందేలు 32 శ్వాసలు తీసుకుంటుంది, 8 సంవత్సరాలే జీవిస్తుంది. కోతి 30 శ్వాసలు తీసుకుంటుంది, కోతి 10 సంవత్సరాలు జీవిస్తుంది.
తర్వాత వచ్చి కుక్క 28 శ్వాసలు తీసుకుంటుంది. కుక్క 28 శ్వాసలు తీసుకోవడం వల్ల దాని ఆయుష్ 12 సంవత్సరాలు. మనిషి 15 శ్వాసలు తీసుకుంటే నిమిషానికి 120 సంవత్సరాలు. 15 సంవత్సరాల కంటే తక్కువ జీవిస్తే అతను ఇంకా ఎక్కువగా జీవించగలుగుతాడు. శ్వాసను ఎప్పుడైతే మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మనం శ్వాసను కానీ అబ్జర్వ్ చేస్తా ఉంటే ఆ శ్వాసలన్నీ తగ్గి మనకు బ్యాంకులో ఉన్నట్టే. మనం ఎప్పుడైతే అద్భుతంగా సుఖ నిద్రలో ఉంటామో ఆటోమేటిక్ గా శ్వాసలు మనకు బ్యాంకులో ఉన్నట్టే. ఎప్పుడైతే మనం పరిగిస్తుంటామో, ఎప్పుడైతే మనం ఆందోళన చెందుతుంటామో, ఎప్పుడైతే మనం భయపడుతుంటామో, ఎప్పుడైతే మనం గొడవలు పడుతుంటామో, ఎప్పుడైతే మనం కోపడుతుంటామో ఆటోమేటిక్ గా మన శ్వాసలు తగ్గుతూ ఉంటాయి. అలా శ్వాసలు పెరుగుతూ ఉంటాయి. శ్వాసలు పెరగడం వల్ల ఏంటంటే శ్వాస మీదే మన ఆయుష్ ఆటోమేటిక్ గా ఉంది. ఇంద్రియాలు ఉన్నాయి. ఇంద్రియాలకి మనసుకి ఇంద్రియాలకి మనసుకి ఇంద్రియాలు బాస్ అయితే నాకు అది సభ కొద్ది. ఇంద్రియాలకి ఈ శ్వాసే బాసు. ఎప్పుడైతే శ్వాసను మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటామో, ఆ శ్వాసను ఎప్పుడైతే బ్రీతింగ్ బాగా ప్రాణాయామం చేస్తామో అవి అద్భుతంగా పనిచేస్తుంది. దానికి శ్వాస అనే బుక్ కూడా ఈ మధ్య మారెళ్ళ రవిశాస్త్రి సార్ గారు రాశారు. శ్వాస అనే బుక్ అద్భుతంగా ఉంది. మహానుభావులు ఎంతో మంది 150 మంది మహానుభావులు శ్వాస గురించి చెప్పారు. అసలు ఈ శ్వాస గురించి మాట్లాడితేనే నాకు అద్భుతమైన ఇష్టం. ఈ శ్వాస అంటేనే ఇష్టం. ఎప్పుడైతే మనం ఆ శ్వాసని అద్భుతంగా తయారు చేసుకుంటామో, అద్భుతంగా వాడుతుంటామో ఆ వ్యక్తి ఎప్పుడు కూడా అద్భుతంగా ఉంటాడు. ఎప్పుడైతే మెడిటేషన్ అంటే మన కోసం మనం, సదానందగిరి మహారాజు గారు చెప్పారు, జీవితంలో ఎప్పుడైతే 2 గంటలు మన కోసం మనం కేటాయిస్తామో ఆ కేటాయించిన మన రోజంతా తాజాగా ఉంటాము. అంటే ఏదన్నా కానీ జీవితంలో చెప్పడం ఈజీ, చిలక పలకడం పలుకులు పలకడం ఈజీ, ఆచరించడం ఏదైనా కానీ ఒకదాన్ని తీసుకొని ఆచరిస్తామో అది అద్భుతంగా ఉంటుంది. ఏ వ్యక్తి చెప్పినా గాని మనిషి ప్రభావితం అవుతాడు, కానీ మార్పు రాదు. మార్పు రావాలంటే అర్థం అవ్వాలి, అవగాహనలోకి రావాలి. ఎప్పుడైతే నువ్వు అవగాహనలోకి వస్తావో ఆటోమేటిక్ గా నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. భూమి మీద ఉన్న ఔషధాలు, అత్యుత్తమైన ఔషధాలు వాకింగ్ ఉంది, వామప్ ఉంది, ప్రాణాయామం ఉంది, ధ్యానం ఉంది. ఇవి ఎప్పుడైతే నువ్వు చేస్తూ ఉంటావో, నీ థింకింగ్ ఎప్పుడైతే మారుతుందో నీ జీవితం చనిపోయేదాకా అద్భుతంగా ఉంటుంది. మధ్యలో కర్మపరంగా మరణం రావచ్చు, రాకపోవచ్చు. ఎంత ధ్యానం చేసినా, ఎంత ప్రాణాయామం చేసినా, రమణ మహర్షి గాని రామకృష్ణ పరమహంస గాని అది మన చేతుల్లో ఉండదు. ఏదో చిలక పలుకులు చేసి అతనికి ఏదో అని ఏంది అనుకుంటే పిఎస్ఎస్ఎంలో అది మీ తప్పే. ఎందుకంటే కర్మపరంగా కూడా ఉంటాయి, కొన్నిసార్లు రావచ్చు. ఎంత జ్ఞానైనా కానీ దాన్ని ఖచ్చితంగా కర్మని అనుభవించాల్సిందే. ఆ కర్మపరంగా అయితే పత్రిస కర్మపరంగా భిక్షమే గురుజీ సార్ ఏం చెప్పారంటే అది ఆటోమేటిక్ గా, అంటే ఏ వ్యక్తి అయినా ఉత్తమ కర్మలతో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా శరీరం మారిపోతుంది. చెడు కర్మలు ఎక్కువగా ఉన్న వ్యక్తి కంటే, పుట్టుక రాజు కుటుంబంలో పుట్టినా కానీ చెడు కర్మలు ఉంటే ఆయుష్ తగ్గిపోద్ది. పుట్టడము ఆ పుట్టడము అంటే తగులు వేసుకున్న కుటుంబంలో పుట్టినా గాని ఆ వ్యక్తి ఆ ధ్యాన మార్గంలో వచ్చి ఉత్తమంగా ఉన్నప్పుడు అతని ఆయుష్ పెరుగుతుంది. ఎప్పుడైతే కర్మపరంగా కూడా రుగ్మతలు వస్తాయంటారు, ఎప్పుడైతే మనం ఆ కర్మని మనం ఉత్తమ కర్మలు ఎప్పుడైతే చేస్తామో అవి కర్మలు ఖచ్చితంగా కలుగుతాయని చెప్పి నేను బుక్ లో చదివాను. ఆటోమేటిక్ ఎప్పుడైతే చెడు కర్మలు ఎక్కువ చేస్తూ ఉంటామో మన ఆయుష్ తగ్గిపోతుంది. ఇవన్నీ ఎప్పుడైతే మనం అవగాహన చేసుకొని మార్పు కోసం ఒకటన్నా, అంటే ఏ వ్యక్తి కూడా తన ఆచరించి చెప్పిందే అది ఎదుటి వ్యక్తులకు ఎక్కుతాయి. ఆచరించి చెప్పింది చెప్పంగా అది ఇంకా అద్భుతంగా జరుగుతుంది. ఆచరించాలి, మనం ఆచరించి చెప్తే ఆ వ్యక్తి ఏ వ్యక్తి కూడా అద్భుతంగా మార్పులు వస్తాయి. అందరిలో కూడా మార్పులు వస్తాయి. ఏదన్నా కానీ ఆచరించాలి. ఆచరించకుండా మనం చేయకుండా ఉంటే, అంటే సాధన అనేది నిరంతరం సాధన చేస్తే వ్యక్తి ఎప్పుడు కూడా అద్భుతంగా ఉంటాడు. అప్పుడప్పుడు చేసే వ్యక్తి అప్పుడప్పుడుగానే ఉంటుంది ధ్యానము. అంటే ఒక వ్యక్తి రోజు 10 గంటలు చేసే వ్యక్తికి 10 గంటల ఫలం ఉంటుంది. 5 గంటలు చేసే వ్యక్తికి 5 గంటల ఫలం ఉంటుంది. 1 గంట చేసేవాడికి వ్యక్తికి 1 గంటే ఫలం ఉంటుంది. అంటే ఎప్పుడు చేసినా కానీ ధ్యానం అనేది
ప్రాణాయామం అనేది నీకు ఉపయోగపడుతుంది తప్ప దానివల్ల నష్టం లేదు. మురికి నీళ్లు 10 గ్లాసులు మురికి నీళ్లు ఉన్నాయి, ఒక గ్లాసు మంచి నీళ్లు ఉన్నాయి. ఈ మంచి నీళ్లు 10 గ్లాసులు మురికి నీళ్ళలో కలపంగానే మురికి నీళ్లు పోదు కదా. ఎప్పుడైతే 10 గ్లాసు మురికి నీళ్ళకి బిందుడు మంచి నీళ్లు ఉంటే అది కొద్దిగా మార్పు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎంతో మురికి పెట్టుకొని ఒక 10 రోజులు ధ్యానం చేయంగా, ఒక నెల రోజులు ధ్యానం చేయంగా అది మారదు. అది నిరంతరం సాధన చేస్తూ ఒక 1 ఇయర్ అయినా ఫస్ట్ 40 డేస్ చేయాలి. 40 డేస్ చేస్తే మీకు అద్భుతమైన మార్పు అయితే వస్తుంది. ఆ మార్పు ద్వారా మనసు మారినప్పుడు శరీరం కూడా ఆటోమేటిక్ గా మారుతుంది. అలా ఎప్పుడైతే మనం ఆ మెడిటేషన్ ని, ఆ మురికిని ఎప్పుడైతే, అంటే ఇంకోటి కూడా ఉంది దీనికి, ఒక మురికి ట్యాంక్ ఉంది. ఆ ట్యాంక్ అంతా బాగా క్లీన్ చేసేసారు, ఫ్రెష్ గా వచ్చి వాటర్ పడుతుంది, మళ్ళీ మురికి చారదు. అప్పుడు ఎలా ఉంటుంది ఆ ట్యాంకు? అద్భుతంగా ఉంటుంది. మనం ధ్యానంలోకి వచ్చి మళ్ళీ మురికిని అంటించుకుంటుంటే ఆ మురికి పెరుగుతూ ఉంటుంది. మన చేతుల్లోనే ఉంది మురికిని కడిగేసుకునేదో, మురికిని అంటించుకునేదో. ఎప్పుడైతే మనం వెళ్ళిన దాన్ని తీసేస్తూ పోతుండగా మనకు రామకృష్ణ పరమహంస చెప్తాడు, గురువు గారు, బిందులో నీళ్లు పోసినప్పుడు గలగల శబ్దం వస్తుంది, బింది నిండిపోతే ఆ శబ్దం ఉండదు. అంటే బింది ఎప్పుడు కూడా జ్ఞానపరంగా ఎప్పుడైతే నిండిపోతావో ఆ వ్యక్తి అద్భుతంగా ఉంటాడు. ఆ గలగల శబ్దాలు అవన్నీ ఇక్కడ చాలా వరకు తగ్గిపోతుంది. అద్భుతంగా ఉంటాడు ఆ వ్యక్తి. ఎవరు కూడా సాధన అనేది, అంటే ఇక్కడికి ఈ జూమ్ క్లాసులోకి వచ్చినా రాకపోయినా ఏ వ్యక్తి అయినా కానీ అర్హత ఉన్న వ్యక్తి వస్తాడు, అర్హత వ్యక్తి సంపాదించుకుంటాడు. నేను ఎప్పుడు కూడా అర్హతనే ఆలోచిస్తాను తప్ప ఆరాట పడను. నేను నేర్చుకునింది అర్హత సాధిస్తా ఫస్ట్. అర్హత సాధించినప్పుడు ఆటోమేటిక్ గా ఏదన్నా గానీ నీ దగ్గరికి వస్తుంది. ఆరాట పడితే ఏది కూడా నీ దగ్గరికి రాదు. అలా ఎప్పుడైతే నేను చేయంగా అది అద్భుతంగా ఉంది. ఆ ధ్యానం అంటే ఇష్టము, ఆ ప్రాణాయామం అంటే ఇష్టము, ఆ వాకింగ్ అంటే ఇష్టము, ఆ వామప్ అంటే ఇష్టం. ఎప్పుడైతే ఆ మనసుకి ఏదైతే నువ్వు ఇష్టంగా చేసుకుంటావో, మంచి ఆహారాన్ని ఇష్టంగా చేసుకుంటావో, మంచి విషయాలను ఎప్పుడన్నా ఇష్టంగా చేసుకుంటావో, భూమి మీద నీ శరీరం అద్భుతంగా ఉంటుంది ఏ వ్యక్తి కన్నాగా. ఎందుకంటే మహానుభావులు, బుద్ధుడు చెప్పి ఆనాపానసతి అని చెప్పి 2500 సంవత్సరాలు అవుతుంది. ఆనాపానసతి ఏమన్నా మారిందా? మారలేదు. మహానుభావులు చెప్పింది ఇప్పుడు కూడా మారదు. విశ్వగురువులు చెప్పింది ఇప్పుడు కూడా మారదు. మన పూర్వీకులు చెప్పింది ఎప్పుడు కూడా మారదు. ఎందుకంటే అవి ఎప్పుడూ కూడా అద్భుతమైన విషయాలు తప్ప మాయ అనేది మారుతుంది, సత్యం ఎప్పటికీ మారదు. ఈ సత్యం ఎప్పటికీ భూమి మీద కొనసాగుతూ ఉంటుంది. భూమి మీద అద్భుతమైన ఫలితాలు వస్తుంటాయి. అద్భుతంగా లోక కళ్యాణం ఎప్పుడు నిరంతరం జరుగుతూనే ఉంటుంది. దాన్ని ఎవరు ఆపలేరు. ఇలాగా నేను ప్రాక్టీస్ చేస్తూ అలాగే ఇష్టపడ్డాను కాబట్టి ఈరోజు ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తున్నాను. అంతే. మీకు ఈ అవకాశం ఇచ్చిన దానికి కృతజ్ఞతలు మేడం. జూమ్ కృతజ్ఞత, మీ అందరూ కృతజ్ఞత మేడం.